ఈ చిత్రం పూరి జగన్నాథ్ గారిదైనా సరదాగా మేము తీయడం జరిగింది. ఇందులో పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇట్లు మీ సస్పెన్స్ సీను. అరే మామా, క్యా ఇంట్రడక్షన్ దియా మామా, అద్దరు కొట్టేశావు అంతే. మామా, ఇక్కడ రోజు లక్షల మంది దిగుతుంటారు, అందరూ బయటే పోస్తారు, కానీ ఎవడో ఒక్కడే కాంప్లెక్స్లో పోస్తాడు. హైదరాబాద్ ఎలా అంటే మామా, ఇక్కడ పబ్బుల్లో పార్టీ చేసుకునే వాళ్ళు ఉన్నారు, పానీపూరితో పండుగ చేసుకునే వాళ్ళు ఉన్నారు. పానీపూరి ఎంతో తెలుసా మామ? 2 రూపాయలకు ఒకటి. నేను ఈ ఊరు వచ్చిన కొత్తల్లో వచ్చెక్కడ పోయాలో తెలియక నానా శంకలు నాకాను. ఇందా, నువ్వెంత లక్కీ అంటే అందరూ ఈ పక్క గల్లీలోనే పోసుకుంటూ ఉంటారు, నువ్వు కూడా మెల్లగా ఎలా పోసుకొచ్చి. నేను మెల్లగా ఎలాగోలాగో రోడ్ల మీద పోసుకోవడానికి రాలేదు, మరి హైదరాబాద్ని పోయించడానికి వచ్చా. వాళ్ళు ఆల్రెడీ పోస్తున్నారు కదరా, అసలు నువ్వేం చేయడానికి వచ్చారా? నీకు మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్ని క్లీన్గా చూడడానికి వచ్చా. ఏ హైదరాబాద్ షహర్ కో సాఫ్ కర్నే కో ఆయా. నువ్వు కూడా ఇక్కడే పోస్తుంటావు మామా? అవును మామా, ఇక్కడే పోస్తూ ఉంటా. మామా, నువ్వు కూడా ఇక్కడే పోస్తే ఇంకెప్పుడు రా హైదరాబాద్ని క్లీన్గా చూసేది? నువ్వు ఒక్కడే ఏం చేయగలవురా? మామా, దీనికోసం నేను ఒక స్టాఫ్ని అరేంజ్ చేశాను. మన స్టాఫ్ ఎవర్రా? ఇప్పుడు ఇక్కడ ఇళ్ళు ఎక్కడ ఉంటాయి? అక్కడికి ఎందుకురా, అక్కడ అసలుకే ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు. నా ఇంటి ముందు పోస్తున్నావేంట్రా? పోయకూడదా? ఈగోనా? చూపేంట్రా? నీ అబ్బా, నువ్వు కడుగుతావా? నేను కడిగితే కంపు కొడుతుందని వాళ్ళు ఇళ్ళు చెప్పడమే కానీ నాకు కూడా తెలీదు. लफड़े पेशाब करने से बहुत खुशी मिलती तुझे, क्या हिम्मत है तेरे पास? నేను నా స్టాఫ్ని చూసుకోవడానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా పోసుకోవట్లేదు.
ఇలా రౌండ్ అప్ చేసి నన్ను కన్ఫ్యూజ్ చేయదు, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఎక్కువ పోసేస్తాను. అసలు నీకేం కావాలరా? సిటీలో ఎవ్వడు రోడ్ల మీద పోయకూడదు, అందరూ బాత్రూంలోనే పోయాలి. నువ్వేది చెప్తే చేసేస్తాను రా. నా ఇలాక నా తోటి ఎట్టుకోక నా జోలి పెచ్చుకెళ్ళి గుద్దరేగుతుంది కాక ये मेरा अड्डा है तो हजार साले. లాలూ సాబ్ మ్యాటర్ ఏంటి? అదా మన మున్సిపల్ ఎలక్షన్స్లో ఓడిపోయాడు. నీకు వాడు సెక్రటరీ తెలుసా? తెలుసు, వాడు మా ఊరోడే. నేను అని చెప్పకుండా మా వాడు ఒకడు వస్తాడని వెళ్ళి వాడి దగ్గర ఒక అపాయింట్మెంట్ తీసుకో. ఎవడ్రా నువ్వు? లాలూ సాబ్, ఐ లవ్ యూ. 5 ఏళ్ల క్రితం నేను ఈ ఊరు వచ్చినప్పుడే నిన్ను కలుద్దాం అనుకున్నా, కానీ మనకంటూ ఓ రేంజ్ వచ్చాక కలుద్దాం అనుకున్నా. ఇప్పుడు మనకంటూ ఓ గ్యాంగ్ ఉంది, ఫుల్ సెటప్ ఉంది. నువ్వు నాకేం చేయగలవు? ఈ చెత్తేరుకునే వాళ్ళతో వీళ్ళతో పంజరు. నువ్వు అంటే నేను మున్సిపల్ చైర్మన్ చేస్తా. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒక్కొక్క బాత్రూమ్ కడగడానికి 10 రూపాయలు పడుతుంది. మైండ్ దొబ్బింది నీకు. ఇంకా కాచిగూడ ఆర్టీసీ లెక్కలు చెప్తావేంటి నువ్వు? మొన్న ఒక బంజారాయిల్స్కే 250 అయింది. అన్నిసార్లు 10 రూపాయలు కడగలేము, కొన్నిసార్లు 500 కూడా కడగాల్సి వస్తుంది. లాలూ సాబ్, మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒక 5,000 ఫినాయిల్ సీసాలు ఇప్పించండి. అన్ని సీసాలు ఎందుకు? బాత్రూమ్లు కడగడానికి ఎర్రిప్పు. సూర్యాబాయ్ అనేవాడు ఇక్కడ ఉండాలి కదా, ఎక్కడా? తెలీదు. వచ్చింది మున్సిపాలిటీ వాళ్ళు, నేను చూసుకుంటాను. చల్. అరే, సూర్యాబాయ్ అనేవాడు ఇక్కడ ఉన్నాడంటే కదా, ఎక్కడా? నేనే. లేరా? ఈ హోటల్ మంది కాదు, ప్రొడ్యూసర్ ఒప్పుకోడు, బయటికి వెళ్ళి కొట్టుకున్నాం. చల్. మేము మున్సిపాలిటీ వాళ్ళం రా. ఫినాయిల్ బాటిల్ చీపురు కట్టలేయమ్మా. తప్పకండి, ఈ సీన్లో నేను కదరా కొట్టాలి. మీరు ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? నేను మామూలుగా ఎవరికి ఏది చెప్పను, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. గుర్తుపెట్టుకో, నీకంటే ఎక్కువ ఎవడు పోయలేడు ఇక్కడ. నీకెంత పొయ్యాలనిపిస్తే అంత పోయి. రోడ్డు మీద పోయొద్దు, ఇళ్ల ముందర అస్సలు పోయొద్దు. నీ టార్గెట్ 5 లీటర్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 6th లీటర్. పోస్తే బాత్రూమ్ నిండిపోవాలి. పోయి. Guys,